ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి మజా వచ్చిందో తెలియదు, కానీ నాకైతే ఫుల్ మజా వచ్చింది. కింగ్ ఈజ్ కింగ్, ఊరికే అంటారా కింగ్ అని. అసలు ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ తీసి అలా ఇస్తుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా ఒక క్యాప్టెన్స్ అయిన తర్వాత ఆ బ్యాండ్ని మళ్ళీ తీసేసి మళ్ళీ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టబోవడం. ఓకే, డెమాన్ పవన్ ఒప్పుకున్నాడు, అది కూడా ఫేర్గానే ఆడి నేను మళ్ళీ క్యాప్టెన్గా అవుతానని ఒప్పుకున్నాడు. అది చాలా మంచి విషయం. రీతు ఫేస్ చూడాలి అసలు, ఓ మై గాడ్, అసలు ఆమె ఫేసే చూడలేకపోతున్నాం. ఎక్స్ప్రెషన్స్ అది ఎందుకమ్మా అన్ఫేర్గా సంచాలకంగా చేసామని చెప్పేసి నీకు తెలుసు, కానీ మళ్ళీ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్? అసలు శ్రీజ ప్రియా ఉన్నారు చూడండి, అసలు వీళ్ళిద్దరు ఎలిమినేట్ చేసేయండి బిగ్ బాస్. ఫస్ట్ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేయండి. కరెక్ట్గా శ్రీజ నాగార్జున గారు మాట్లాడుతుంటే మధ్యలో లేచి తుతు అని మాట్లాడడం. నాగార్జున గారు కరెక్ట్గా చెప్పారు, నువ్వు ఎందుకమ్మా మధ్యలో తుతూ అని మాట్లాడతావు? క్యాప్టెన్కే లేనిది నీకెందుకు అసలు? నువ్వా కెప్టెన్? తనే బ్యాండ్ తీసేసి ఫేర్గా నేను ఆడతాను అని చెప్పేసి అని అన్నాడు. అండ్ సుమన్ శెట్టి గారి గురించి పొగడ్డం, అండ్ హరీష్ గారిది వీడియో చూపించడం. అసలు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే ఫుల్ మజా వచ్చింది. నేనైతే అనుకున్నాను ఇది ఏంటి డెమాన్ పవన్ రీతుకి చాక్లెట్ ఇచ్చే వీడియో సాటర్డే ఎపిసోడ్లో బయటికి వస్తుంది అని చెప్పేసి గట్టిగా అనుకున్నాను. అది మాత్రం వచ్చింది. అప్పుడే నువ్వు క్యాప్టెన్ అవుతావా అని వాళ్ళు డీల్ కుదుర్చుకోవడం, రీతు చౌదరియే సంచాలకుగా అవ్వడం, డెమాన్ పవనే క్యాప్టెన్ అవ్వడం. ఏంటి బిగ్ బాస్ ఇది? అండ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మళ్ళీ పెట్టడం అయితే నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు చూద్దాం క్యాప్టెన్ ఎవరు అవుతారో. నాకైతే ఖచ్చితంగా బర్నీ గారే అవ్వాలని హార్ట్ఫుల్గా ఉంది. అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఉండుంటే బాగుండు. నాగార్జున గారు అడిగినప్పుడు సుమన్ శెట్టి గారు, ఇప్పుడు పోయింది కదమ్మా, ఓనర్ అవకాశం పోయింది, సారీ చెప్పి ఏం లాభం సార్, మీ ఒక్కొక్క పంచ్ ఒక్కొక్క ముత్యంలా ఉంటుంది. ఆయన పంచ్లు అయితే నేను మిస్ అవ్వను. నా ఓట్ అయితే పర్సనల్గా సుమన్ శెట్టి గారికి. మీ ఓట్ ఎవరికో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్,